కాక్రోచ్ బొద్దింక, దాని మొహం కాంగ్రెస్ అయితే తోక ఆమ్ ఆద్మీ పార్టీ. ఇజ్రాయెల్కి దేశం చుట్టూ ఉంటే భారతదేశం నిండా శత్రువులు ఉంది. అది ఇంకా ప్రమాదకరం. అది ప్రమాదకరం మన దగ్గర. పబ్లిక్ డెమోక్రసీలో పబ్లిక్ మ్యాండేట్ సుప్రీం. సో ఆ పబ్లిక్ మ్యాండేట్తో ఎలక్ట్ అయినటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఓటాన్ చేసేటువంటి ప్యాటర్న్ ఒకటి జరిగింది క్రోనాలజీ ప్రకారం. ఆ ప్రయత్నమే ఆ రోజు జరిగింది. దాన్ని లీడ్ చేసింది రాహుల్ గాంధీ. దట్ వాజ్ ప్యూర్లీ ఎ కాన్స్పిరసీ టు ఓవర్టర్న్ ఎ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, శ్రీలంకలో ఏం జరిగిందో, నేపాల్ ఏం జరిగిందో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏం జరిగిందో అది చేసే ప్రయత్నం చేశారు. ఇట్ వాజ్ ఎ అటెంప్ట్. మీకు సిజెపి ప్రొటెస్ట్ జరుగుతుంటే లక్షల విలువైనటువంటి జొమాటో స్విగ్గీ ఆర్డర్లు అక్కడికి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో మరొకసారి హడావుడి చేశారు, హంగామా సృష్టించారు. పెల్లెట్ దెబ్బలు తగిలాయి. దీనికి సంబంధించి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ ఢిల్లీ వేదికగా మరొకసారి హడావుడి చేశారు రాహుల్ గాంధీ. దీనికి సంబంధించి బీజేపీ నుంచి జేపీ నడ్డా మరికొంతమంది నాయకులు కూడా రిప్లై ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అని చెప్పి రిప్లై కూడా ఇచ్చింది. బట్ ఎందుకు రాహుల్ గాంధీ హడావుడి చేస్తున్నారు అంటే జంజీ మాతోనే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నమా? ఆ రోజు జంతర్ మంతర్ ధర్నా జరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి నివాసం ముందు వెళ్ళి అక్కడ దాదాపు ఒక గంట అక్కడ కూడా హడావుడి చేశారు. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారా చేయలేదా? అసలు ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఎలిగేషన్స్, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, దాంట్లో వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. ఏం సార్ అసలు ఈ ముందు ఒక నెల రోజులు జరిగినట్టు ఉద్యమం జరిగిన రోజులు ఎక్కడ కనబడలేదు వీళ్ళు, ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీటు ఒక బయట ఎక్కడ లేదు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి సడన్గా రాహుల్ గాంధీ గారు రంగప్రవేశం చేశారు. ఎందుకంటే క్రెడిట్ మాకు కూడా కావాలి కాబట్టి రంగప్రవేశం చేశారు. నేరుగా కొంతమంది బ్యాచ్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు గలాటా చేశారు. ఈరోజు ఢిల్లీలో మనం చూసాం, ఎవరైతే బుల్లెట్లు తగిలారో, రబ్బర్ బుల్లెట్స్ అనుకుంటా, అతన్ని పట్టుకొని ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, పైనుంచి ఆదేశాలు వచ్చి అంటే అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ మధ్య పార్లమెంట్ జరిగిన రోజులు తెగడావిడి చేశారు. ఆయన వచ్చేసరికి ఏం లేదు, వాకౌట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది? జోర్డాన్, సిరియా, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇదంతా క్రానాలజీ. ఇదంతా క్రానాలజీ అంటే మీదంతా క్రానాలజీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ సేమ్ ప్యాటర్న్లో జరుగుతాయి. ఏమవుతుంది? విద్యార్థి యుద్ధంలో స్టార్ట్ అవుతుంది. నేపాల్ వెరీ రీసెంట్ నేపాల్ విద్యార్థి యుద్ధంలో స్టార్ట్ అవుతుంది. విద్యార్థి యుద్ధం స్టార్ట్ అయిపోయి ఏం చేస్తుందంటే సడన్లీ ఏ ఉద్దేశము ఏ స్లోగన్ తోటి స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి సైడ్ ట్రాక్ అయిపోయి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ యొక్క హెడ్స్ ఉంటారు సార్, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడం, వాళ్ళ ఇండ్ల నుంచి వాళ్ళు ఎల్లగొట్టి గవర్నమెంట్ని ఓటాన్ చేసేసి పబ్లిక్ డెమోక్రసీలో పబ్లిక్ మ్యాండేట్ సుప్రీం. సో ఆ పబ్లిక్ మ్యాండేట్తో ఎలక్ట్ అయినటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఓటాన్ చేసేటువంటి ప్యాటర్న్ ఒకటి జరిగింది క్రోనాలజీ ప్రకారం. ఆ ప్రయత్నమే ఆ రోజు జరిగింది. దాన్ని లీడ్ చేసింది రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ అంటే వాట్ వాజ్ ద పర్పస్? నీ పర్పస్ ఏంటి? నీట్ ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అయ్యింది, జెన్యూన్. నీట్ పేపర్లు లీక్ అయినందుకు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పినావు, వెరీ గుడ్. డెమోక్రసీలో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసినటువంటి రైట్ ప్రతి ఒక్క సిటిజన్స్కి ఉంది. పోయినావు, ప్రొటెస్ట్ చేస్తున్నావు, నో బడీ సెడ్ ఎనీథింగ్. నీకు పోలీసు కూడా అడ్డుకోలేదు, నీ దగ్గర పర్మిషన్ లేకుండే స్టే చేసినావు, అయినా కూడా ఏమనలేదు. స్టే చేసినావు, జనాల్లో జమ చేసినావు, స్టేజ్ మీద ఎక్కినావు. 24 hours చాలా 5-10 days వరకు ఎవరిని ఏమనలే. 10 days తర్వాత వెన్ దిస్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ స్టార్టెడ్ టు జాయిన్ ది ప్రొటెస్ట్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి పోలీసుల మీద దాడులు చేసినప్పుడే లాఠీ చార్జ్ చేశారు. July 20th తర్వాతనే మొదలైంది రచ్చ. ఎందుకు? పార్లమెంట్ డేస్ వరకు జరిగినటువంటి ఇదంతా ఒక ప్యాటర్న్. అంటే దీని ఒక వెరీ ప్లాన్డ్ ప్రొటెస్ట్. ఇంటెన్సిటీ రోజు పెంచుకుంటూ పోయి ఎటువైతే ఆపోజిషన్ పార్టీ లీడర్లు స్టేజ్ మీదకి రావడము, యాంటీ సోషలిస్ట్ రావడము, సడన్గా ఇట్లా ఫిట్ ఆఫ్ రేజ్లో పోలీస్ వాళ్ళ మీద దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, ప్రధానమంత్రి పర్సనల్గా తిట్టడము, ప్రధానమంత్రి తల్లి గారిని తిట్టము,
రాముని తిట్టేయడము, బస్ నామ్ రహేగా అల్లాకా, కాశ్మీర్ ఆజాద్ హోగి, ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలి, ఇదంతా ఒక ప్యాటర్న్ లాగా తీసుకుని నాకు తెలిసి ప్రయత్నం అంతా నాకు తెలిసి ఒక దేశ ప్రధానిని ఒక దేశ వల్గర్గా జరుగుతూ సడన్గా ప్రధానమంత్రి ఇంటిని ఘేరావు చేయడానికి వీళ్ళందరూ వెళ్ళడం, దాన్ని రాహుల్ గాంధీ లీడ్ చేయడం. వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? ఆయన భారతదేశంలో బంగ్లాదేశ్ చేసినట్టు, షేక్ హసీనా మీద ఇంటి మీద దాడి చేసి వెళ్ళకూడదాం అనుకున్నారా? బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో చేసినట్టు, ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్టు, శ్రీలంకలో చేసినట్టు చేద్దాం అనుకున్నారా? వాట్ వాజ్ ద పర్పస్? ప్రధాని ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ ఎ జెన్యున్ ప్లేస్, నీ దగ్గర నీ జెన్యున్ కాజ్ ఉంటే నీకు ప్లేస్ ఇచ్చారు, వితౌట్ పర్మిషన్ నీకు కార్డన్ చేశారు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్స్ డైవర్ట్ చేశారు, డైవర్ట్ చేసి నీకు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ప్రొటెస్ట్ చేయకుండా ప్రధాని ఇంటిని ఎందుకు గేరావు చేయాలి? ఓటన్ చేయడానికే కదా. దాని ఇంకా అంత కాన్స్పిరసీ ఉంది. దట్ వాజ్ ప్యూర్లీ ఎ కాన్స్పిరసీ టు ఓవర్టర్న్ ఎ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, శ్రీలంకలో ఏం జరిగిందో, నేపాల్ ఏం జరిగిందో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏం జరిగిందో అది చేసే ప్రయత్నం చేశారు. ఇట్ వాజ్ ఎ అటెంప్ట్. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన దేశంలో చొరబడే ప్రయత్నం చేసాయి గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. అవునండి. ఓకే, ఇక్కడ పొలిటికల్ విజిబుల్ మీకు ఇద్దరు సిఐఏ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. ఒకరు బంగ్లాదేశ్లో, ఒకరు వెస్ట్ బెంగాల్ దగ్గర, ఒకరు నేపాల్ బార్డర్లో. అవును, జోర్డాన్ బ్రౌన్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవా? మాథ్యూ వ్యాన్ డైక్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవా? తప్పకుండా ఉన్నాయి. నేను అదే అంటున్నా. మీకు సిజేపీ ప్రొటెస్ట్ జరుగుతుంటే లక్షల విలువైనటువంటి జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు అక్కడికి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆర్డర్స్? ఖతార్, బంగ్లాదేశ్, హైదరాబాద్, గోవా, ముంబై నుంచి ఆర్డర్లు వచ్చాయి. హూ ఆర్ దే? హైదరాబాదు, ముంబై అంటే అర్థం చేసుకోవచ్చు, గోవా అంటే అర్థం చేసుకోవచ్చు. ఖతార్లో ఉన్నవాడికి ఏమో అవసరం భారతదేశంలో ప్రొటెస్ట్కు ఫుడ్ పంపించేంత? అది లక్షల్లో. అసలు ఈ మొహమ్మద్ జునైద్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు వీళ్ళంతా? వాడికి తిండి లేదు, వాడు లక్షల రూపాయల సమస్యలు ఎట్లా వంచాడు? మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టుకునే వాడికి లక్షల రూపాయల సమస్యలు ఎట్లా వంచుతాడు? సమోసాలు ఏంటి? ఫుడ్ మొత్తం 30 రోజులు 36 రోజులు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? వాడికి ఇంటికి తిండి పెట్టాడు చేత కాక మొబైల్ షాప్ నడిపించేటవాడు ఎవడో ముక్కుమొహం వెళ్ళిన వాడికి ఎందుకు పెడతాడు? దిస్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్. ఇంతకుముందు మనం అనుకుంటే దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్, ప్లాన్డ్ ప్రొటెస్ట్. దీనికి ప్లానింగ్, యాక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగింది. అందుకొరకే కాంగ్రెస్ ట్రై టు లుక్ యాజ్ ఎ ఫేస్ ఆఫ్ ది సిజేపీ ప్రొటెస్ట్. రాహుల్ గాంధీ అందుకే దాన్ని ప్రయత్నం చేశాడు, హైజాక్ చేసే ప్రయత్నం చేసి ప్రధానమంత్రిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. దీని తర్వాత జరిగిన పరిణామం, ఎవరైతే ఈ సిజేపీని నిజంగా జెన్యున్ ప్రొటెస్ట్ అనుకొని వచ్చినటువంటి చాలామంది పోలీసు దాడులో ఆ మాబ్ సైకాలజీతో పోయి దాడి చేసి వీరుకొని చాలామంది దే లాస్ట్ దేర్ ఫ్యూచర్ అని చెప్తున్నాను. ఎందుకంటే వన్స్ ఇప్పుడున్న పాస్పోర్ట్ చట్టాలు ఎంత కఠినతరమైనవి అంటే, మీరు తెలిసి తెలియక ఏదన్నా అఫెన్స్లు, ఈవెన్ యాక్సిడెంటల్గా జరిగే యాక్సిడెంట్ కేసులో మీరు అక్యూజ్డ్ అయినా మీకు పాస్పోర్ట్ రాదు. అవును, ఇప్పుడున్నటువంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఎవరైతే ఇట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వయలేషన్స్ చేస్తున్నారో ప్రొటెస్ట్ల పేరు మీద, వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇట్. మీరు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గురించే మాట్లాడారు. దీనికంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పెద్ద క్రిమినల్ దీంట్లో. ఎందుకంటే ఈ సిజేపీ పుట్టిందే అక్కడి నుంచి సబ్ బ్రాంచ్ లాంటిది, అక్కడి నుంచి పనిచేసిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. రెండు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తన మటు తన స్కోరింగ్ కోసం ప్రయత్నం చేస్తోంది, ఆమ్ ఆద్మీ పార్టీ తన బీ టీంని దించింది సిజేపీ రూపంలో. ఇదంతా కోఆర్డినేటెడ్గా జరుగుతోంది. డీప్ స్టేట్ ఎవడో ఎక్కడి నుంచో రిమోట్ కంట్రోల్తో కాక్రోచ్కి ఫేస్ కాంగ్రెస్ అయితే తోక ఆమ్ ఆద్మీ పార్టీ. అంత కోఆర్డినేటెడేనా? ఇప్పుడు నేను సింపుల్ వర్డ్స్ చెప్పాను. ఇది కాక్రోచ్ బొద్దింక, దాని మొహం కాంగ్రెస్ అయితే తోక ఆమ్ ఆద్మీ పార్టీ, మధ్యలో మిగిలిన అన్ని పార్టీస్. కాబట్టి దిస్ ఈజ్ ఏ కోఆర్డినేటెడ్ కాన్స్పిరసీ ఫర్ రెజ్యూమ్ చేంజ్ టు ఓవర్టర్న్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్. నువ్వు ఎలక్షన్లో ఓడిపోతున్నావు, గెలవలేకపోతున్నావు. కాబట్టి నేపాల్లో జరిగినటువంటి జెన్సీ ఉద్యమం మా దగ్గర రావాలి రావాలి అని ఆహ్వానించినట్టు అడిగిన చూసినావా కాంగ్రెస్? రాహుల్ గాంధీ అన్నాడు. ఎందుకు?
తన ఒక్కంతోటి కాలేదు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిలేని ఎదవలందరినీ జమ చేసి తీసుకొచ్చి సిజేపీ ప్రొటెస్ట్ పేరు మీద ఎంత చేయగలరు. దీనికి మొత్తం ఫండింగ్ చేసింది ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్, అన్రెగ్యులేటెడ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ నుంచి వచ్చినటువంటి మనీ. ఇంట్లో నుంచి తీసుకొచ్చి అయితే పెట్టాడు, ఎవడు పెట్టాడు కదా. పొలిటికల్ లీడర్స్ అసలు పెట్టారు కదా. మరి ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఎవరు ఇంత మనం సపోర్ట్ చేసి ఇన్ని లక్షల అకౌంట్స్ని క్రియేట్ చేసి దీన్ని బూస్ట్ చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది? ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు సడన్గా యాక్టివ్ అయిపోయారు. కేవలం సిజేపీ ప్రొటెస్ట్ అప్పుడే సడన్గా కొత్త సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ లేనంత 480 మంది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు సిజేపీ ప్రొటెస్ట్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేస్తారు. బంగ్లాదేశ్ నుంచి పోస్ట్ చేస్తారు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు ఇంట్రెస్ట్ ఏంటిది? మనీ. ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్. సో ఇది కేవలం పొలిటికల్ స్కోరింగ్ కోసం మాత్రమే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా అక్కడ అమెరికాలో కూర్చున్న వాడికి ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పంజాబ్లోని జలంధర్ ఆర్ అమృత్సర్ పోలీస్ కమిషనర్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సిజేపీ ప్రొటెస్ట్లో పాల్గొనడానికి ఐఎస్ఐ వాళ్ళు వచ్చారు 9 మంది. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే సిజేపీ ప్రొటెస్ట్లో పాల్గొని అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ వైలెన్స్ని దేశవ్యాప్తం స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళని మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నాము అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పెట్రోల్ బాంబులు, అదే అక్కడ ఎవరి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి అది పెద్ద ఉద్యమంలో దేశవ్యాప్తంగా చిన్న ఉద్యమాలు అంత పెద్దగా అయ్యి జెన్జీ ఉద్యమం అంత పేరు మీద ఓవర్టర్న్ చేసే ప్రయత్నం ఏదైతుందో దానికి ఫ్యూలింగ్ చేయడానికి 9 మంది టెర్రరిస్టులు వస్తుంటే మేము పట్టుకున్నాం. వీళ్ళ మోడస్ ఆపరెండి ఇది, వీళ్ళ మెన్సరే ఇది అని చెప్పిన 2 రోజులకు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఆ యొక్క పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేసి పంజాబ్ అక్కడ ఉన్నదే వాళ్ళు కదా, కేజ్రీవాల్ కదా మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళ కాన్స్పిరసీని బయట పెట్టిందని వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి పంజాబ్లో పోలీస్ కమిషనర్ని తొలగించేసింది. అర్థం కదా? క్లియర్ కట్. ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిల్లెట్ గన్స్ వాడినారు, దానికి ఫైరింగ్ జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, పిల్లల మీద దాడులు హింసలు జరిగినాయి, దానికి డైరెక్ట్ అమిత్ షానే కారణం అంటున్నాడు. వెరీ గుడ్. అమిత్ షా అక్కడ ఏమన్నా డ్యూటీ చేస్తున్నా? అక్కడ డ్యూటీ చేసేది ఎవరు? ఢిల్లీ పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ కింద పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ పోస్ట్లో ఉన్నటువంటి అధికారులు. అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డరు కంట్రోల్ అవుతలేదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎంత ఫోర్స్ ఉపయోగించాలనేది నిర్ణయించేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్. పైనుంచి ఆర్డర్స్. ఇది వాటర్ కెనాన్ కొట్టాలి, వాటర్ కెనాన్తో కంట్రోల్ చేయొచ్చా, టియర్ గ్యాస్తో కంట్రోల్ చేయొచ్చా, ఎయిర్ ఫైర్ చేసి కంట్రోల్ చేయొచ్చా, రబ్బర్ బుల్లెట్తో కంట్రోల్ చేయొచ్చా, పిల్లెట్ గన్స్తో కంట్రోల్ చేయొచ్చా, లేదా లాఠీచార్జ్ చేయొచ్చా, ఫైరింగ్ చేయొచ్చా? అది ఫైనల్. అది ఇంటెన్సిటీని బట్టి ఏది చేస్తే వీళ్ళు పబ్లిక్ కంట్రోల్ అవుతారనేది తక్కువ ఫోర్స్ నుంచి ఎక్కువ ఫోర్స్ తీసుకొస్తారు. ఆ కాల్ తీసుకునేది గ్రౌండ్లో ఉండే ఆఫీసరు. మ్యాక్సిమం ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేది అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. అంతే, వాళ్ళకే పవర్ ఉంటుంది. దానికోసం హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్కి ఇంకేం పని లేదా? దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. సిజేపీ ప్రొటెస్ట్ ఎక్కడే కాదు కదా, దేశంలో ఎక్కడ కల్లోలం క్రియేట్ చేద్దామని చెప్పి ఎక్స్టర్నల్ శత్రువు కన్నా ఇంటర్నల్ శత్రువులు ఎక్కువ ఉన్నారు ఈ దేశానికి. ఇజ్రాయెల్కి దేశం చుట్టూ ఉంటే భారతదేశం నిండా శత్రువులు ఉన్నారు. అది ఇంకా ప్రమాదకరం. అది ప్రమాదకరం మన దగ్గర. వాళ్ళనందరినీ ఒక కంట పెడుతూ ఈ దేశాన్ని ఎక్స్టర్నల్ థ్రెట్, ఇంటర్నల్ థ్రెట్ నుంచి చేసే పని ఈ సిజేపీ ప్రొటెస్ట్, ఈ బొద్దింకల మీద హిట్ కొట్టే పని అమిత్ షా కాదు. ఇక్కడ కింద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు చేయాలి. కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ప్రొటెస్ట్ చేశారు నీట్ ఎగ్జామ్ పేపర్. ఎస్, నిజంగానే మారల్ రైట్ తీసుకొని చేయాలని చెప్పి మీరు చేసిన ప్రొటెస్ట్ ఉద్దేశం కరెక్టే. అయితే నీట్ ఏదైతే పేపర్ సెట్ చేసేటువంటి 6 మంది 8 మందిలో ఒకరు డబ్బులు లాలొచ్చిబడి లోయెస్ట్ గ్రేడ్ ఆఫీసర్ చేసినటువంటి కరప్షన్ వల్ల పేపర్ లీక్ అయింది. ఒక లోయెస్ట్ ఆఫీసర్ చేసినటువంటి తప్పిదం వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి హెడ్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కోరారు కదా, ఫోర్స్ చేసి రాజీనామా చేయించారు కదా. అదే హోమ్ డిపార్ట్మెంట్లో లోయెస్ట్ లెవెల్లో ఉండేటువంటి ఒక ఆఫీసర్ తీసుకునే నిర్ణయం బట్టి పిల్లెట్ గన్ వాడిర్రా, కెనాన్స్ వాడిర్రా, టియర్ గ్యాస్ వాడిర్రా, దానికి రాజీనామా హోమ్ మినిస్టర్ చేయమంటారు కదా. ఇదే ప్రొటెస్ట్కు పర్మిషన్ లేకుండా అక్కడ జమ అయ్యి వాళ్ళు ఇచ్చిన కాల్ మీద దేశవ్యాప్తంగా అనేక మంది వచ్చి ఇక్కడ అరాచకం సృష్టించి పోలీస్ వాళ్ళ మీద దాడి చేశారు కదా.
ఆ కింద లెవెల్లో చేసిన కార్యకర్తల యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఆ సిజేపీ ఫౌండర్ అయినటువంటి అభిజిత్ దిప్కే తీసుకోవాలి. వాడు తప్పించుకుంటున్నాడు కదా, నాకేం నువ్వేమో సంబంధం లేదు. కింద లెవెల్ ఆఫీసర్ చేసినటువంటి పనికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటావు, కింద లెవెల్ పోలీస్ ఆఫీసర్ చేసిన నిర్ణయానికి హోమ్ మినిస్టర్ రాజీనామా అంటావు. కానీ నువ్వు ఇచ్చిన కాల్తో వచ్చినటువంటి ఒక కింది లెవెల్ కార్యకర్త చేసే తప్పిదానికి నువ్వెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మారల్లీ హీఈస్ కరెక్ట్, తీసుకోవాలి. తప్పించుకుంటున్నావు ఎందుకు? దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు సమర్థిస్తుంది? ఎస్, ప్రొటెస్ట్ వాజ్ జెన్యూన్, వాళ్ళ యొక్క ఉద్దేశం జెన్యూనే కాబట్టి మేము సపోర్ట్ చేశాము. కానీ ప్రొటెస్ట్ మీద జరిగినటువంటి హింసను ఎందుకు ఖండించలేదు? పోలీస్ వాళ్ళకు మానవ హక్కులు ఉండవా? వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? వాళ్ళని కొట్టి చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావా? అంటే పోలీస్ వాళ్ళ లైఫ్ కాదు, అక్రమంగా అన్యాయంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులు చేసే వాళ్ళు అయితే ఎంత వాట్ ఎవర్ ద స్లోగన్ ఇస్, యూ హ్యావ్ నో రైట్ టు డ్యామేజ్ ద పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ అటాక్ ద పోలీస్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. మీరు చేసిన వాళ్ళని ఖండించాల్సి ఉండే. ఖండించకపోగా హోమ్ మినిస్టర్ని ఎక్స్ప్లెనేషన్ అడిగినాం. హోమ్ మినిస్టర్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటే పారిపోయాను. లాకౌట్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు హియర్ టు ద లెక్చర్స్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అన్నావు. We don't care అండి. నువ్వు వినే ఓపిక లేనప్పుడు అడిగినావు ఎందుకు? ఫస్ట్ ఎవరిని ఫూల్ చేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ అదే, ప్రశ్నలు అడుగుతారు, జవాబులు లేని ఓపిక ఉండదు. హిట్ అండ్ రన్, బురద చల్లడము, తర్వాత మీరు దురుచుకోండి, మేము పోతాం, ఇంకోటి ఏదో పట్టుకుంటాం కొత్తగా. ఇదే ప్రాసెస్ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇదంతా ఎందుకు అని అంటే ఒక లాజికల్ కంక్లూజన్ దగ్గరకు వచ్చిందనుకో వాళ్ళ తప్పు బయటపడుతుంది అన్న ఉద్దేశంతో దే స్టార్ట్ ఎస్కేపింగ్. దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ ఎస్కేపింగ్. నీకు అసలైన ప్రశ్న, డేంజరు, ఉపద్రవము ఏమైనా వచ్చిందనుకో దాన్ని ఆన్సర్ చేసి ఫేస్ చేయరు, తప్పించుకొని పోయి ఇంకో దగ్గరికి పోతారు. ఒక ప్రాబ్లం క్రియేట్ అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయరు, దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అది పెద్దగా అయింది అనుకోండి అట్లా చూస్తారు, ఇటువైపు చూస్తారు, అటు సైడ్ చూడరు. అట్లనే చైనా మన సర్వర్ కబ్జా చేసింది, పాకిస్తాన్ మన ఎల్ఓసి సర్వ్ చేసింది, కాంగ్రెస్ పాలనలే కదా. చాలా పోయినాయి, ఇంకా అదంతా వేరే స్టోరీ. అక్సా ఇచ్చింది, ఇవన్నీ కూడా నెహ్రూ గారు వదిలేశారు, అవన్నీ పాత స్టోరీ. విల్ డూ ఎ సెపరేట్ ఎపిసోడ్, వీ కెన్ డూ సెపరేట్ ఎపిసోడ్ ఆన్ దట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు. మరి విపక్షాలు చేస్తున్నటువంటి డ్రామా, ఈ బొద్దింకలను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి డ్రామా, ఇంకా దాన్ని చల్లార్చకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రగల్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. అందుకని రకరకాల పేర్లతో కొత్త కొత్త ఉద్యమాలన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. దాంట్లో భాగంగానే తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి హడావిడి కూడా అలాగనే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ హిట్ అండ్ రన్, ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు? మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.